పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ముఖ్య నేతలే సొంత పార్టీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికల పర్వం కొనసాగింది. ఇప్పుడు కమలం పార్టీ వంతు వచ్చింది. సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. వీరిద్దరూ ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరు పార్టీ మారుతున్నారా లేక వారి ప్రాంత అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ బాబు ఇటీవల సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్న తరుణంలో అదే ప్రాంతానికి చెందిన హరీష్ బాబు ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో ఆయన కాషాయ జెండాను వదిలి హస్తం గుడికి చేరుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.